హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీ టీవీ. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి హెల్త్ టిప్ తోటి మేము ముందుకొచ్చాను. మీరు గనక మా ఛానల్‌ని ఇప్పుడే గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్‌లోకొచ్చేసి చాలామంది బీపీ సమస్యతో బాధపడుతుంటారు. బీపీ వల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఇది చాలా డేంజరు. ముఖ్యంగా హార్ట్ అటాక్ రావడానికి బీపీ అనేది ప్రధాన కారణంగా ఉంటుంది. అంతేకాకుండా చాలామందికి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోకు ఇట్లాంటివి వచ్చినప్పుడు పెరాలసిస్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి దానికి కారణం కూడా బీపీయే అండి. ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులో వాళ్ళకి కూడా బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా డేంజరస్. దీన్ని మనము టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికలు వాడినట్లయితే ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. మీరప్పుడు టాబ్లెట్ అనేది డోస్ తగ్గించుకోవచ్చు. ఈ బీపీ అనేది ఈ కరక్కాయ చూర్ణానికి అద్భుతమైన ఔషధ గుణంగా చెప్పుకోవచ్చు. ఈ కరక్కాయ చూర్ణం అనేది మనకి అన్ని ఆయుర్వేదం షాప్స్‌లలో లభిస్తుంది. దీన్ని మనం పాతకాలంలో చాలామంది చంటి పిల్లలకి దీన్ని గరుకుగా ఉన్నటువంటి రాయి మీద నూరి ఆ పేస్ట్‌ని నాలుక పైన రాసేవారు. దాంతో అజీర్ణ సమస్యలు, తర్వాత కడుపుబ్బరం ఇటువంటి సమస్యలన్నీ కూడా చంటి పిల్లలకి తగ్గిపోయేవి. కానీ ఇది బీపీకి, షుగర్‌కి సర్వరోగ నివారణగా కూడా చెప్పుకోవచ్చు. ఇది అన్ని ఆయుర్వేదం షాప్స్‌లలో లభిస్తుంది. నేనైతే దీన్ని అమృతం ఆయుర్వేదం షాప్ నుంచి తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి కూడా జస్ట్ 80 రూపీసే అండి. చూసారు కదా, ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పొడిని కనుక మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఈ పొడిని మీరు 2 రకాలుగా యూజ్ చేసుకొని బీపీ అనేది తగ్గించుకోవచ్చు. ఈ పొడిని మీరు వాటర్‌లో కలుపుకొని ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. అలా కాకుండా వాటర్ కలుపుకొని చిన్న చిన్న గోళీలాగా చేసుకొని కాస్త ఆరబెట్టుకొని దీన్ని కూడా గోళీలాగా అంటే టాబ్లెట్ రూపంలో వేసుకున్నట్లయితే ఆ విధంగా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మీరు సెకండ్ పద్ధతిని ఉపయోగించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందిగా అనిపించదు. ఈ కరక్కాయ చూర్ణాన్ని మీరు రెగ్యులర్‌గా వాడినట్లయితే వాత, పిత్త, కఫ అటువంటి అన్ని దోషాలు కూడా తగ్గిపోతాయి. అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఈ కరక్కాయలో ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి వాకింగ్ అనేది చాలా ముఖ్యమండి. తర్వాత ఆహారంలో సాల్ట్ కూడా తగ్గియండి. ఉప్పు, కారాలు తగ్గించండి. మసాలాలు కూడా తగ్గించండి.